హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగములో 20వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. గుణాతీతులం కావాలి మనం. గుణములకు అతీతులం కావాలి. అప్పుడే మనకి ముక్తి కలుగుతుంది. 20వ శ్లోకాన్ని ఏం చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు అంటే, గుణానేతానతీత్యత్రీన్ దేహే దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతము మస్నుతే. దేహోత్పత్తికి కారణరూపములైన ఈ 3 గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర అనగా వార్ధక్యము దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందెను. ఏ పురుషుడు పరమానందాన్ని పొందుతాడంటే గుణాతీతులం కావాలి. మనము ఈ గుణములకు అధిగమించిన వరం కావాలి. గుణములు ఎందు ప్రవర్తిస్తున్నాయనే భావంతో మనము ఒక సాక్షి రూపంగా మనం ఆ గుణాలను చూస్తూ ఉండాలి. గుణములో లీనమైపోకూడదు. మనం ఈ సత్వరజస్తమో గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఆ గుణాలు మనల్ని బంధిస్తూ ఉంటాయి. ఆ సత్వగుణము ప్రకాశాన్ని బంధిస్తూ ఉంటుంది. ఈ రజోగుణము కర్మ సంబంధమైన విషయాదులందు ఆసక్తి కలిగిస్తుంది. ఈ తమోగుణము అజ్ఞానము, స్వామర్థనము, నిద్ర, బద్ధకం ఇవన్నిటి అందు కూడా వాటిని బంధిస్తూ ఉంది. వాటిని మనం గ్రహించి దేహోత్పత్తికి కారణరూపములైన ఈ 3 గుణాలే దేహానికి సంబంధించినవి. ఈ దేహములో ఈ మూడు గుణాలు ఉన్నంత వరకు మనం దేహము, జననము, మరణము అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అంటే జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాన్ దర్శనం అన్నట్లుగా జన్మ మృత్యు జర వ్యాధి ఇవన్నీ కూడా ఈ 3 గుణాలకు సంబంధించినవే. ఈ 3 గుణాలకు అతీతుడు ఆత్మకు సంబంధం ఉండదు. దేహోత్పత్తికి జననము, మరణము, తర్వాత దుఃఖానికి వీటి నుండి మనం ఈ దుఃఖములు విముక్తులు కావాలి. ఎవరైతే ముక్తిని పొందుతారో వారు పరమానందాన్ని పొందగలరు అని పరమాత్మ చెప్తున్నారు. మనం ఏ గుణంలో ఉన్నాము? సత్వగుణంలో ఉన్నామా? రజోగుణంలో ఉన్నామా? తమో గుణం మనం బంధిస్తుందా? ఏ గుణం మనల్ని బంధిస్తుంది అని మనం గ్రహించి ఈ తమో గుణం నుండి రజోగుణంలోనికి, సత్వగుణం నుండి విశుద్ధ సత్వంలోనికి ముక్తిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలని పరమాత్మ చెప్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జన సుఖినో భవంతు. ఓం